పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అన్నా ఒక క్వార్టర్ అన్నా. ఇలా మా ఇల్లు ఈరోజు వైన్స్ బంద్. అన్నా అన్నా ప్లీజ్ ఒకే ఒక క్వార్టర్ అన్నా. ఇది ఒక అమ్మాయి కథ. కథ కంటే వ్యధ అంటే సరిపోతుందేమో. హృదయాంతరంగాల్లో నుంచి తన్నుకొస్తున్న ఆవేదన, చితికిపోయిన పెనుగాలుల్లో ఓడిపోయిన అన్వేషణ, చోరువానలో నీటి మీద పొడగలాంటిదే జీవితం. ఓ జీవితం పరిసమాప్తం అవ్వడానికి ఇంకొన్నే క్షణాలు, ఇంకొన్నే ఆలోచనలు. ఒక ప్రేమ తను చాలించడానికి అన్వేషణలు, ఆవేదనల మధ్య నలిగిపోయిన నిరపరాధిని. ఈ జీవితానికి సప్తస్వరాలు లేవు, వినసొంపుగా ఉండడానికి చిరుజల్లులు లేవు. తొలకరి వికసించడానికి ప్రేమ అనే తుఫానులో గమ్యం తెలియని నావని. అందుకే వెచ్చని ఊపిరిని బిగబట్టుకుని చూస్తున్నాను. పిల్ల తిమ్మెర లాంటి చల్లని గాలుల్లో దీనిని కలిపేద్దామని, అంతుబట్టని ఆవేదనలతో ఎదురుచూస్తున్నాను. ఈ ప్రాణాన్ని ప్రకృతికి దానంగానే ఇద్దామని నిర్ణయించుకున్నాను. ఇంకొన్నే నిమిషాలు ఒక ప్రాణం పోవడానికి, ఒక జన్మ అంతరించడానికి. చెప్పరా అన్వేష్. హలో మామ, ఎక్కడా? చెప్పరా ఏంటో, డ్యూటీలో ఉన్నాను. ఒకసారి అర్జెంటుగా కలవాలి. ఎక్కడున్నావు? సినిమాక్ దగ్గర ఉన్నాను. సరే ఉండు, నేనే వస్తున్నాను. రే మామా, రే మామా, రా రా రా. ఆగు, ఎల్లు 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 ఎల్లు. ఏ బాబా ఆగు. హాయ్ మమ్మా. హాయ్ రా. ఏంట్రా అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు, ఏంటి కథ? ఇదొక సూసైడ్ లెటర్ రా. అయితే ఏంటట? అయితే ఏంటంటా వింటారు మామ, చాలా సీరియస్గా రాసింది. కరెక్ట్గా గాలికి ఎగిరి నా ముఖం మీద వచ్చి పడింది. అయితే ఇప్పుడు ఏమంటావురా?
ఇప్పటికిప్పుడు వెళ్ళి అమ్మాయిని ఎత్తి పట్టేసుకుందామంటావా? ఇదంతా జరిగే పని కాదురా. ఇప్పటికే సూసైడ్లు, మర్డర్ కేసులు అని పోలీస్ స్టేషన్ దొంతరలన్నీ నిండిపోయి ఉన్నాయి. అవన్నీ ఎప్పటికి క్లియర్ అవుతాయో తెలీదు. మధ్యలో నువ్వు ఒక పేపర్ ముక్క పట్టుకొని దాన్ని గాలించడం అంటే జరిగే పని కాదు. నాకెందుకో ఇదో పెద్ద మిస్టరీలా ఉందిరా. నిజంగా అమ్మాయి ఎవరో సూసైడ్ చేసుకోబోతుంది అనుకుంటున్నా. పిచ్చోళ్ళ ఉన్నావేంట్రా? ఇవన్నీ నిజం కావురా. నా మాట విని లెటర్ గురించి మర్చిపో. ఆఫీస్కి వెళ్ళి హ్యాపీగా రిలాక్స్ అవ్వు. నిజాలు మీకు ఎప్పుడు అలానే అనిపిస్తారా? అంతా అయిపోయాక చిన్న క్లూ ఇస్తే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోకుండా ఆపేవాళ్ళు అంటూ ఓ బిల్డప్ ఇస్తూ టోపీ తీసి మరీ శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనవసరమైన టెన్షన్ పెట్టుకోకరా. ఆఫీస్కి వెళ్ళరా. వెళ్ళు వెళ్ళు. నువ్వు అసలు పోలీస్ వేనంట్రా? మావా, ఈరోజు కలెక్షన్ నీళ్ళు ఓ 200 కొట్టు. రేపు వెళ్దాం. ఎవరి కోసం మేడం వెయిటింగ్? అన్వేష్ కోసం. పక్కనున్న మమ్మల్ని పట్టించుకోకుండా ఆ అన్వేష్ కోసం ఎందుకంత ఆత్రం? హాయ్ అన్వేష్, కాఫీ తాగుతావా? తాగను. ఏంటి? నీ గురించి వెయిట్ చేస్తున్నా. నీకు అసలు నా గురించి వెయిట్ చేయడం తప్ప వేరే పని లేదా? మేము మీ గురించే వెయిట్ చేస్తున్నాం. చెవిలో అలారం మోగినట్టు పొద్దునే దీని నసేంటో. హే మొద్దు, లేవే, కాఫీ చల్లారిపోతుంది. ఫ్రెష్ అవ్వు, త్వరగా రా, టిఫిన్ చేద్దాం. చూసింది చాలేవే, వెళ్ళి స్నానం చేసిరా, టైం అయింది.
చేసావా? బాయ్ వినీక్షి, టేక్ కేర్. అయిపోయింది, పంపించు. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వెంకట్, నిన్న స్టాక్ డీటెయిల్స్ చెప్పు. N1000 bottles, N400 full bottles, N600 full bottles, N1000 off bottles, N1000 full bottles and 1700 off bottles మేడం. మేడం, నేను ఒక్కరోజు 150 full bottles, 200 off bottles and 500 full bottles and 700 off bottles అయిపోయి మేడం. అవును, జనం తెగ తాగుతున్నారు. మన దేశంలో అన్ని బిజినెస్ కంటే ఈ బిజినెస్ చాలా బెటర్. నో క్రెడిట్, నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. వీక్ స్టాక్ పెరిగిపోతుంది మేడం. రోజు రోజుకి తాగేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు కాబట్టి వీక్ కి స్టాక్ పెరుగుతుంది. ఈ జనం రేట్లు పెరిగాయని అత్యవసర వస్తువులు కొనడం మానేస్తారేమో కానీ మందు ధర పెరిగినా కొనడం మాత్రం మానట్లేదు. ట్విస్ట్ ఏంటంటే మందు తాగుద్దని పబ్లిసిటీ చేస్తున్నా ఇంకా తాగుతూనే ఉన్నారు. అసలు ఏం అర్థం కాలేదు మేడం. రూపాయి 2 రూపాయలు అయ్యే ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ షాంపూ అనుకుందాం. దాన్ని అమ్మాలంటే కోట్లు ఖర్చు పెట్టి టీవీలో పేపర్స్లో పబ్లిసిటీ చేస్తున్నా జనాలు కొంటారో లేదో తెలీదు. కానీ మందు దగ్గరికి వచ్చేసరికి మా ప్రోడక్ట్ని కొనొద్దని ఇండైరెక్ట్గా పబ్లిసిటీ చేస్తున్నా జనాలు కొని తాగుతూనే ఉన్నారు. అర్థమైంది మేడం. అవునా? కమింగ్ సార్, 1 minute, బాస్ పిలుస్తున్నారు. ఓకే. అన్వేష్, ఏంటి రోజు చాలా డల్గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు. నాతో చెప్పవా? నీతో ఎందుకు చెప్పాలి? సర్లే, ఇంతకీ నా విషయం ఏం చేసావు? ఏ విషయం? ఎన్నిసార్లు చెప్పాలి? ఏమీ తెలియనట్లు భలే నటిస్తున్నావే. ఏదో కొలీగ్ అని కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావేంటి? హే చిలిపి, ఈవినింగ్ మూవీకి వెళ్దామా? చెప్పు. సహృద, నీ పేరులో ఉన్నట్టు సహృదయంగా ఉండొచ్చు కదా. ఎప్పుడు ఏదో ఒకటి లోడ వాళ్ళతో ఎందుకు? ముందు నీ పని చూసుకోపో. ఏంటి అన్వేష్? ఏంటి అంత అర్జెంటా? కృతంగా రెస్టారెంట్, జూబ్లీస్ రోడ్ నంబర్ 36. ఓకే రా. ఎవడీడు? ఈడు అవుతారు.
అయిపోయింది. కమాన్ సిట్. ఇడియట్. వాడేవాడు నిన్నేరా. నువ్వేమైనా మన్మథుడు అనుకుంటున్నావా? ఆ ఫేస్ చూడు. తేరగా వస్తే అరిటాకులు కూడా ఆవురావురమని తినే రకం నువ్వు. నీ పచ్చ కలర్ టీషర్ట్ నువ్వు. ఓబే నువ్వైనా కత్రిన కైపు అనుకుంటున్నావు. పల్లీలు అమ్ముకునే దాంట్లో బ్యాగ్ ఒకటి. మామ ఆ అమ్మాయి నిన్ను అలా తిట్టేస్తుందేంటి? ఏముందిరా, ఈ లేడీసు మనం పచ్చగా ఉంటే ఓర్వలేరు. నువ్వు పచ్చగా ఉండడం ఏంట్రా? నీకు నెలకొచ్చేదే 10,000 జీతం. ఎప్పుడు దానికి దీనికని నా దగ్గర 100-200 అడుక్కుంటూనే ఉంటావు కదా. పచ్చగా అంటే ఆ పచ్చగా కాదు, దానికి నా పచ్చ టీ షర్ట్ నచ్చలా. మళ్ళీ వీడికి ఏదో లెటర్ దొరికినట్టుంది. అయిపోయింది. చేతిలో ఆ పొట్లం ఏంట్రా? పొట్లం కాదురా, పత్రం. ఆ అమ్మాయి రాసిన ఉత్తరం. మళ్ళీ రాసిందా? ఎక్స్పెక్ట్ చేశా. కొంపదీసి నిన్న అమ్మాయి నీడలా వెంటాడుతుందేమోరా. పోయిన జన్మలో నువ్వు పోస్ట్ మ్యాన్ అయి ఉంటావు. ఇక్కడ ఏదో జనాలు కరువైనట్టు ఆ లెటర్లన్నీ నీకే దొరుకుతున్నాయి. ఇప్పటికైనా నమ్ముతావా? ఏంటి నమ్మేది? ఇలాంటి మరో 2 దొరికాయి అనుకో, ఆ అమ్మాయి నిజంగా సూసైడ్ చేసుకుందనుకో, జనాలకి నీ మీదే డౌట్ వస్తుంది. ముందు చదువు మామ ప్లీజ్. సరే ఇటీ. ఈ జీవితం పూల పాన్పు కాదు, ముళ్ళ పొద. జీవితం పంచిచ్చిన నా తల్లిదండ్రులకు ఈ ముఖం చూపించలేను. ఈ జీవితమంతా విషాదంతోనే ఉండిపోయింది. అందుకే గతమంతా గుర్తు లేకుండా ఈ మాయదారి మందుకు బానిసయ్యాను. ప్రేమ అనే సంఖ్యలకు బందీలయ్యాను. మోసపోయిన మరింతగా మిగిలిపోయాను. ఒక ఆడది చేయాల్సిన పని కాకపోయినా పగలు రాత్రి తాగుతూనే ఉన్నాను. తాగి తాగి శరీరం చచ్చుపడిపోవాలి. ఈ మెదడంతా ఆలోచించకుండా మొద్దు పారిపోవాలి. మైకంలోనే శాశ్వత నిద్రలోకి జారిపోవాలి. పాపం చాడేస్తుందిరా మామ. ఎవరి ప్రేమలోనూ పడి మోసపోయింది. మనం ఏదో ఒకటి చేయాలరా. నాకు అదే బాధగా ఉందిరా. కానీ ఊరు పేరు తెలియని అమ్మాయిని ఎలా పట్టుకుంటాం? అయినా డే అండ్ నైట్ తాగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయిరా? కనిపిస్తే అమ్మాయికి ఓ విషయం చెప్పాలను. ఏమని? విస్కీ అయితే రిస్క్ అని, ఆడవాళ్ళకి బ్రాండీ అయితే బెటర్ అని. నీ ప్రాసని సాయంత్రం బ్రాందీలో కలుపుకొని తాగుదులే గానీ ముందు దీని గురించి ఎంక్వైరీ చేయి. వెళ్దాం. బయలుదేరు మామ. ఎక్కడనే ఎతుకుతాం? ఈ రెండు నాకు ఒకే ఏరియాలో దొరికాయి. అక్కడికి నేనుండే ఫ్లాట్ కూడా దగ్గరే. చూద్దాం పద ప్లీజ్ మామ. సరేరా వస్తాను. లెటర్ గురించో ఆ అమ్మాయి గురించో కాదు, నేను నీ కోసం వస్తాను. పద. ఈ అపార్ట్మెంటా? మనదా? ఎక్కడ్రా బాబు? ఈ అపార్ట్మెంట్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి. అసలు ఏ రోడ్డు, ఏ నంబర్? ఇక్కడేరా, ఈ ఏరియాలో దొరికింది. ఏమైంది మామ? దొంగల్ని పట్టుకునేటప్పుడు కూడా ఇలా తిరగలేదురా. ఎగ్జిబిషన్ లో జైంట్ వీల్ తిప్పినట్టు అలా తిప్పేస్తున్నాను రా అపార్ట్మెంట్ చుట్టూ. ఒక్క సిగరెట్ తాగనీరా బాబు. ఆ అమ్మాయి దొరికితే ఒక జీవితాన్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతామని ఆశ తప్ప నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదురా. నువ్వేనా కందుకూరి వీరేశలింగాన్ని అనుకున్నావురా ఆడవాళ్ళని ఉద్ధరించడానికి? ఇంకా ఇలాగే తిరిగామనుకో పంజాబీ దాబాలో ఎగ్ బుర్జీలాగా మాడిపోతాం. ఎవరినన్నా అడుగుదాం రా బాబు. ఆటో వీడిని అడుగుదాం రా. బాబు ఈ ఏరియాలో నిన్న గానీ మొన్న గానీ ఎవరైనా చనిపోయినట్టు విన్నావా? ఇవాళైనా ఓకే. ఆ చివరి అపార్ట్మెంట్స్ అనుకుంటా ఎవరు చనిపోయినారు. ఆడా మగా తెలియదు కానీ పొద్దునేదో 7 తీసినట్టున్నారు. అదిగో అతను అడగండి, వాళ్ళ బంధువు అతను. అతను కరెక్ట్గా చెప్తాడు. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, ఆగండి ఒక్క నిమిషం. ఇక్కడ చనిపోయింది ఎవరు? ఆడవాళ్ళు. ఎప్పుడు చనిపోయింది? రాత్రంతా బాగానే ఉంది, ఈరోజు ఉదయమే చనిపోయింది. ఓ, ఆవిడకి ఆత్మకథలు రాసే అలవాటు ఉందా? తెలీదు, ఈ మధ్య ఏమైనా మొదలు పెట్టిందేమో. ఆమె వయసు ఎంత? మొన్న అట్ల తద్దికి కరెక్ట్గా 80 సంవత్సరాలు అయ్యాయి. 80 సంవత్సరాలా? వామ్మో. సరే పద బైక్. సండే రోజు ప్రశాంతంగా మందు కొడదామంటే ఇలా తిప్పుతున్నావు ఏంట్రా?
అమ్మాయి ఎవరో కనుక్కోవాలనే తపనరా. రేయ్, ఆ లేడీ దేవదాస్ని కనిపెట్టాలంటే ఇలా కాదు. నల్ల కుక్క నల్ల దుప్పటి ఏ ఇంటి ముందుంటే అక్కడ చూడాలరా. ముందు జోకులాపి బండికిరా. పద బండిది. ఎంత ఎతికినా అమ్మాయి కనిపించలేదు. రేయ్, ఇలా తిరగడం కరెక్ట్ కాదు కానీ ఈ ఏరియాలో ఉన్న వైన్ షాప్కి పోని. సరేరా. అక్కడికి వెళ్ళి మనం బాటిల్ కొన్నాం అనుకో, ఆ అమ్మాయి కూడా అక్కడ కొనడానికి రావచ్చుగా. ఎప్పుడు మందు చేసానేరా. ఓ, డ్యూటీని లూటీ చేస్తున్నావు కదరా దరిద్రుడా. చిన్న, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వైన్ షాప్కి వెళ్ళి ఒక ఫుల్ బాటిల్ తీసుకురా. ఏం బాటిల్ అక్క? ఫుల్ వైన్ బాటిల్ తీసుకురా. అలాగే అక్క. రేయ్, అక్కడికి వెళ్ళి ఒక బాటిల్ తీసుకురారా. అలాగే. మీ ఎస్ఐ చూస్తే నీ కాకి షర్టు గుండీలు ఉడతారా. అందుకే కదరా నిన్ను తీసుకురామంటుంది. రేయ్, వీడేంటి, వీడి వయసు ఏంటి, ఫుల్ బాటిల్ తీసుకెళ్తున్నాడేంట్రా. ప్రపంచం చెడిపోతుందిరా. రే, వాడు కరెక్టేరా. అలాగే ఫాస్ట్గా ఉండాలి. నీకే ఏమీ లేదు ఇక్కడ. పోయి బాటిల్ తీసుకురా పో. Cheers. నువ్వెంత ఇంటెలిజెంట్ స్టూడెంట్ వినీక్షి. కొన్ని జీవితాలు అర్థం లేకుండా ఫెయిల్ అవుతాయని తెలుసు, కానీ నీ జీవితం కూడా ఇలా అర్థం లేకుండా. అర్థం కాకపోవడానికి ఏముందే? నేను తాగి తాగి దేవదాసుని అయిపోయాను. నాకే అర్థం తెలీదు. దేవదాస్ అయితే ఉపయోగం ఏంటి? ఉపయోగం గురించి నాకు తెలీదు. పిచ్చి ముదిరింది. ప్రేమ పిచ్చిలో ప్రేమను మరవడానికి ఈ మందు ఎంతో మధురం. తాగితే ఆ కిక్కే వేరు. ఇద్దరం అమ్మాయిలం మనం మరీ ఇంత విచ్చలవిడిగా తాగడం చాలా తప్పేమో అనిపిస్తుంది విని. తప్ప తొక్క. ఉద్యోగం పురుష లక్షణం అంటారు. ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు. మగవాళ్ళను మించిపోతున్నారు. మగాడు తాగితే తప్పు లేదంటారు. అదే ఆడది తాగితే ఏంటి తప్పు? మగాడు తన ఎంజాయ్మెంట్ కోసం ఆడదాన్ని చుట్టూ తిప్పుకుంటున్నాడు. ఒక్క కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు వేసి తాగమంటున్నాడు. కానీ మందు దగ్గరకు వచ్చేసరికి ఎందుకు అవాయిడ్ చేస్తారు? ఎందుకంటే ఆడాళ్ళు తాగి మగాళ్ళను కొడతారన్న భయంతో. అర్థమైందా? స్వర్గం లాంటి బార్లను మనం నరకంలా చూస్తున్నాం. నీకు మంచి భవిష్యత్తు ఉంది. పెళ్లి చేసుకుంటే నీలో మార్పు, చేంజ్ వస్తుంది. నా మాట వినవే. పెళ్ళా? ఆ పదం నా లైఫ్లోనే ఉండదు. నేను మరి ఇంటి దగ్గర అమ్మ నాన్న పరువు గురించి ఆలోచించవా? ఈ వినీక్షి దృష్టిలో నేను ఎప్పుడో చచ్చిపోయాను. ఏం ఆలోచించాలి? చచ్చిపోదామనుకున్నా ఇంటి పరువు పోతుంది. నేను ఇలా కావడానికి కారణం ఒక్క ఫోన్. అన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటారు కదా, బట్ నో ఐడియా చేంజ్ మై లైఫ్. అంతే. ఉయ్యడమైతే పొరపాటు లేదు. ఓడిపోలేదు, నేను ఓడిపోయాను. ఏదేమైనా నువ్వు ఇలా తాగడం తప్పేని. ఇక నుంచి మానే ప్లీజ్. నో 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 నో, అది జరిగే పని కాదు. స్టార్ట్ అవ్వట్లేదే. లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్ ప్లీజ్. ఎక్కడికి వెళ్ళాలి?
టచ్ పబ్కి. మీరెక్కడికి వెళ్తున్నారు? జస్ట్ ఇక్కడికే, ఎవరెస్ట్ శిఖరం వరకు. ఛా, అక్కడ మంచు కొండలు ఎక్కువ, జారి పడిపోతారు. నేను వెళ్ళేది పారాషూట్ లో. చెక్ పోస్ట్ లో ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, జాగ్రత్త. నేనేం తాగి డ్రైవ్ చేయట్లేదు, వాళ్ళు పట్టుకోవడానికి. అంటే నీకు మందలవట్లేదా? ఉంది. నేను చిన్నప్పుడు బాగా ఏడుస్తుంటే మా అమ్మ వుడ్ బర్డ్స్ పట్టిందట. తర్వాత జ్వరం వచ్చినప్పుడు కషాయం తాగించిందట. తర్వాత కుక్క కరిస్తే నాటు వైద్యం చేయడం, ఆ తర్వాత ఫిట్స్ వస్తే తల మీద పులిసిపోయడం లాంటివి చేయలేదా? ఇంతకీ నువ్వు వెళ్లాల్సిన పబ్ పేరేంటనో? ఆనుకోవడం. ఏంటది? అదే టచ్. అక్కడికి ఎవరెవరు వస్తారు? టచ్ లో ఉన్న వాళ్ళంతా. అమ్మాయిలు కూడా వస్తారా? అక్కడికి ఎక్కువ అమ్మాయిలే వస్తారు. నవ్వకు, నిజంగానే నాకు తెలీదు. బాస్, నువ్వు నిజంగా డ్రంక్ చేయవా? రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తే గానీ నమ్మవా? మీ పబ్ ఇదేనా? ఎప్పుడైనా మందలవాటైతే ఇక్కడికి రా. బాయ్. రే అన్వేష్, చేతులేంట్రా దురదెక్కుతున్నాయి? ఏముంది, నువ్వు మామూలుగానే మామూలు పనులు చేస్తావు కదా, అందుకే దురద. నువ్వు ఒకటివి, మామూలుకి తక్కువ మోడల్కి ఎక్కువ మాట్లాడతావు. ఆ అమ్మాయి ధ్యాసలో పడి ఈ నెలంతా బోనియే కాలేదురా. సార్ 2 కాఫీ. ఓకే సార్. వర్షాకాలంలో కూడా ఎండలేంటారు బాబు. హాయ్ అన్వేష్, ఈ మధ్య అసలు కలవడమే లేదు, ఆఫీస్కి కూడా సరిగ్గా రావడం లేదు. ఏంది కథ? ఇదేంటి ఇక్కడ? దీన్ని నసేంట్రా బాబు. అయినా నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి? నీ బైక్ పార్కింగ్ లో చూసా. హాయ్ భయ్యా, నాకు తెలియట్లేదు. ఏంటి అరవింద్ భయ్యా, ఏమైంది? నన్ను చూస్తేనే ఎప్పుడు కోపంగా ఉంటాడు. ఏం లేదు తల్లి, వీడికో లెటర్ దొరికింది, అది చెప్పడానికి నేను దొరికాను ఇడికి. ఏరా మామా, ఈ తింగర్ దానికి నువ్వు. ఏయ్ తింగరి అనకు, నువ్వు చెప్పయ్యా. సరే కాఫీ ముందా అమ్మాయికి ఇవ్వు. ఏ తాగు. వచ్చిందిగా, తాగని. వేడిగా ఉన్నట్టుంది. రెండూ వేడిగానే ఉన్నాయి. బేరర్, ఓ ఖాళీ కప్ తీసుకురా. ఓకే మేడం. ఇంతకీ ఏ లెటర్ అది? అదొక సూసైడ్ లెటర్. సూసైడ్ లెటరా? అవును. ఒక అమ్మాయి ఫుల్గా తాగేసి నేను చచ్చిపోతానని లెటర్స్ రాస్తుంది. ఆ లెటర్లేమో వీడికే దొరుకుతున్నాయి. మరి ఆ అమ్మాయి వీడిని లైన్లో పెట్టడానికి లెటర్లు రాస్తుందా, లేదంటే వీడిని కన్ఫ్యూజ్ చేయడానికి లెటర్లు రాస్తుందా? నాకైతే అసలు ఏమీ అర్థం కావట్లేదు. నిజం చెప్పు అన్వేష్, అందుకేనా నువ్వు ఇంత మూడీగా ఉండేది? నాకు తెలియకుండా ఇంత కథ నడుస్తుందా? నిజం సహృదా, ఆ లెటర్స్ ని చదువుతూ నిజంగానే ఇన్వాల్వ్ అయిపోయా. ఎవరో అమ్మాయి ప్రేమలో పడి పిచ్చిదైపోయి సూసైడ్ లెటర్లు రాసుకుంటుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? అది తెలియకే కదా ఇంత పరేశాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారా? ఇయ్యలేదు. చూసావా, నువ్వు పోలీసు అని మర్చిపోయావు. డ్యూటీ సరిగ్గా చేస్తుంటే గుర్తుండేది. పదా, ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేద్దాం. బేరర్, బిల్లు స్టేషన్కి పంపించు. లెటర్ ఇక్కడే దొరికిందే. ఈ ఏరియా నుంచి రాస్తుంది అంటే ఆ అమ్మాయి చుట్టుపక్కలే ఎక్కడో ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఏరియాలోనే ఉండాలి. బాబు, టిఫిన్ ఏముంది? సమోసాలు ఉన్నాయి సార్. ఇవ్వు. ఆ అమ్మాయి రాసిన లెటర్ ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ నుంచి వస్తుంది. కానీ ఏ అపార్ట్మెంట్లో ఉందా అమ్మాయి? ఎలా వెతకాలి? నాదొక అందమైన పల్లెటూరు, ప్రశాంతమైన స్వచ్ఛమైన వాతావరణం. ఈ పేపర్ ఎక్కడ దొరికింది? ఇక్కడే దొరికింది. అరే రే మామా, ఏమైందిరా అంత టెన్షన్గా ఉన్నావు? ఆ దేవదాస్ రాసిన ఇంకో లెటర్ దొరికిందిరా. ఇంతకీ ఇదెక్కడ దొరికిందిరా? గాల్లోనా ఇంట్లోనా? గాల్లో కాదు, ఇంట్లో కాదు.
ఇది అదే ఏరియా, కానీ సమోసాల బండి దగ్గర దొరికింది. చూడు లెటర్ ఇటీ. అదే రైటింగ్. తన లైఫ్ గురించి రాసిందిరా. ఏముందో చదువు. నాదొక అందమైన పల్లెటూరు, ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం, అమ్మ నాన్న తమ్ముడు నేను, అందమైన కుటుంబం, అమ్మ మందలింపులు, నాన్న ఆప్యాయతలు, తమ్ముడు అల్లరి పనులు, కాలేజ్ ఫ్రెండ్స్. ఇదే నా లోకం. ఇటు ఇవ్వండి. ఇంతకుముందు జేబులుంటో డబ్బులతో వెళ్తే సంచుడు కూరగాయలు వచ్చాయి, కానీ ఇప్పుడు సంచులతో డబ్బులతో వెళ్ళినా సంచుడు కూరగాయలు రావట్లేదు. కూరగాయల ధరలే కాదండి, ఉప్పు పప్పుల ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. విని ఎక్కడ? విని ఎక్కడ? కాలేజ్కి రెడీ అవుతోందండి. అమ్మా విని, వస్తున్నా నాన్న. రే ఆగరా, అమ్మ చూడు అన్న జామకాయలు కోసిస్తున్నాడు. అమ్మ తల్లి, కొత్త మొబైల్ కావాలన్నా ఈ నెలలో డబ్బులు వచ్చేసి కాలేదు, వచ్చే నెలలో కొని పెడతాను, సరేనా? పర్లేదు నాన్న, నీ దగ్గర డబ్బులున్నప్పుడే తీసుకున్నాడు. బాగా చదువుకోతే మా ఆశలన్నీ నీ మీదే. ఇంకో ఇయర్ చదివితే డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత సివిల్స్ రాసి కలెక్టర్ అవుతా. నిన్ను అమ్మని తమ్ముడిని బాగా చూసుకుంటా. కాలేజ్కి టైం అయింది, నేను వెళ్ళొస్తాను నాన్న. బాయ్. జాగ్రత్తమ్మా. టికెట్. హలో చిచి, మధ్యలో ఈ ఫోన్ డిస్టర్బెన్స్ ఒకటి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందిరా ఈ అమ్మాయి స్టోరీ. అంత మంచి కుటుంబంలో పుట్టి మందుకెలా బానిసైందంటావురా? ఏముంది, ఎవడో ప్రేమించానని చెప్పి నటించి మోసం చేసి ఉంటాడు. అంతా అయిపోయిన తర్వాత అడ్రస్ లేకుండా పోయి ఉంటాడు. చూసావా ఆ అమ్మాయి జీవితం ఎలా బలైందో. నిజంగా ఈ స్టోరీని టీవీ ఛానల్ వాళ్ళకి ఇచ్చామనుకో, క్రైమ్ స్టోరీ కింద మార్చి ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు రిలీజ్ చేస్తారు. అంతా బాగానే ఉంది, కానీ ఆ అమ్మాయి ఊరు పేరు రాయలేదురా, లేకపోతే ఈజీగా ట్రేస్ చేసేవాళ్ళం. ఇప్పటికే వారం రోజులైంది, ఇంతక అమ్మాయి ఉందో లేదో. లేదు, ఆ అమ్మాయి తప్పకుండా ఉండే ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన ఉత్తరాలు చాలవా? జీవితాంతం ఈ లెటర్లు కనిపెట్టి పుస్తకం వేయిస్తావా? అంత హ్యాపీగా ఉండే నా లైఫ్. ఆంటీ, అంకుల్ బాగున్నారా? బావునా. ఎప్పుడొచ్చావు, ఎలా ఉన్నావు? రాత్రి వచ్చాను. బాగున్నాను ఆంటీ. ఇంకేంటి మా హైదరాబాద్ విశేషాలు? అంతా హ్యాపీనే అంకుల్. ఇలా ఒంటరిగా తిరగడమేనా? జంటగా ఎప్పుడొస్తావు? దానికి ఇంకా చాలా టైం ఉంది ఆంటీ. ఇంతకీ రాక్షస్ ఎక్కడా? పెరట్లో ఉందమ్మా. ఎరా ముద్రు, బాగున్నావా? బాగా చదువుకో. హాయ్ విని. భావన, ఏంటి సర్ప్రైజ్? నీ కోసమే సర్ప్రైజ్. ఎప్పుడు వచ్చావే? రాత్రే వచ్చానే. డిగ్రీ పూర్తయ్యాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? సివిల్స్ రాసి ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను. అయితే నువ్వు కాబోయే కలెక్టర్ అన్నమాట. అవును. మరి నీ సంగతి ఏంటి? హైదరాబాద్ లో ఉండే వాళ్ళని ఏం చేస్తున్నావని అడగకూడదే. అవునా? అయినా ఏంటే వారానికి ఒక నంబర్ మారుస్తున్నావు? అది నీకు చెప్పిన అర్థం కాదులేవే. హైదరాబాద్ లో ఉండే అమ్మాయిలకి ఫోన్ ఒకటే, కానీ సిమ్ములు ఎన్నో. ఓహో, సర్లే, అవన్నీ నాకెందుకులే. కానీ ఇంతకీ నువ్వెప్పుడు హైదరాబాద్ వెళ్తున్నావు? 2 రోజుల్లో వెళ్తున్నాను. నువ్వు వస్తావా? అమ్మో, నేనా? రానే. సర్లేవే, వస్తాను. బాయ్ బాయ్. హాయ్.
హాయ్ కంగ్రాట్స్. ఇయర్ కూడా ఇదే ఫస్ట్ వచ్చింది. చదువుల్లో దీన్ని మించిన వాళ్ళు లేరులేవే. గుడ్ గుడ్. సర్లేవే, కాలేజ్కి టైం అవుతుంది. సరే పద. ఒకరోజు సాయంత్రం నేను కాలేజ్ నుండి నా ఫ్రెండ్తో తిరిగి వస్తుంటే అనుకోని సంఘటనతో ఓ వ్యక్తి నా జీవితంలో ప్రవేశించాడు. ఆ వ్యక్తి పేరు అన్వేష్. ఇక్కడ చూస్తే లెటర్ అయిపోయింది. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో చాలా టెన్షన్గా ఉంది. ఆ అమ్మాయి ఇలా అయిపోవడానికి కారణం ఆ అమ్మాయి లవర్ అనుకుంటా. ఏడిడు రేయ్, రేయ్ ఏమైందిరా? ఒరే అన్వేష్, కథ చాలా బాగుందిరా. నువ్వు చెప్తుంటే ఏదో గాలి కథ అనుకున్నానురా. మిగిలింది కూడా ఉంటే భలే ఉండేదిరా. అయినా నువ్వేంట్రా పిచ్చోళ్ళ ఇలా ఇన్వాల్వ్ అయిపోయావు? అయినా నీది జాలిగా ఉండేరా? ఒరే, ఇప్పటి వరకు ఆ అమ్మాయి గురించి నువ్వే చాలా బాధపడిపోయావు. కానీ ఆ అమ్మాయి గురించి ఇంకా తెలుసుకోవాలరా. ఎలాగైనా ఆ అమ్మాయిని మనం కాపాడాలరా. నేను ఉన్నాను కదా. ఏంట్రా చలనం లేకుండా అలా ఉన్నావు? అరే మామ, ఇంకా మనం ఆ లెటర్ల కోసం వెతకక్కర్లేదురా. ఇదేంట్రా ఇంత దాకా వచ్చాక అలా మాట్లాడతావు? అవును, ఆ అమ్మాయి జీవితంలోకి ఎవడొచ్చాడో తెలుసా? వీడేరా, ఈ అన్వేష్. ఏం చెప్తున్నావు? ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునురా, ఆ అన్వేష్ నేనేరా. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ అన్వేష్ నేనేరా. నాకేం అర్థం కావట్లేదురా. నువ్వు ఆ అమ్మాయిని మోసం చేయడం ఏంట్రా? తర్వాత ఆ అమ్మాయి ఇక్కడికి రావడం ఏంటి, లెటర్లు రాయడం ఏంటి, అవి విచిత్రంగా నీకే దొరకడం ఏంటి? అసలు ఏంట్రా? నాకు పిచ్చెక్కుతుందిరా. ఏం జరిగిందో చెప్పరా. నువ్వు నిజంగానే ఆ అమ్మాయిని మోసం చేసావు? నేను మోసం చేయడం ఏంట్రా? ప్రతి క్షణం ఆ అమ్మాయి జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నాను. లెటర్ అయిపోయిందన్నావుగా, అక్కడి నుంచి ఏం జరిగిందో నేను చెప్తాను విను. వావ్, చాలా డబ్బులున్నాయి కదా. ఇదేం హాబీయే నీకు? బాగున్నాడు కదే. చాలా. ఎన్ని లీటర్స్ సార్? 5 లీటర్స్. ఈ నోట్ చెల్లదు సార్, ఇంకోటి ఇవ్వండి. ఇది కూడా చెల్లదు సార్. ఇది చెల్లదా? ఇప్పుడు ATM లో డ్రా చేశాను.
మీరు ఏటీఎం నుండి డ్రా చేశారా, బ్యాంక్ నుండి డ్రా చేశారా? నాకు అనవసరం. ఈ నోట్లో ఉండాల్సిన సిల్వర్ థ్రెడ్ లేదు. దీన్ని ఫేక్ నోటే అంటారు. సిల్వర్ థ్రెడ్స్ లేవా? సర్లే, క్రెడిట్ కార్డ్ తీసుకో. ఒక్క నిమిషం. ఇదిగో సార్, సైన్ చేయండి ఇక్కడ. సార్, ఎందుకని మంచిది, క్యాష్ కంటే క్రెడిట్ కార్డ్ని ఉపయోగించండి. ఏటీఎంలో కూడా ఫేక్ నోట్స్ పెడుతున్నారా? బ్యాంక్లో కొనుక్కోవాలి. అమ్మ దొంగ, ఇది నీ పనా? ఈ హాబీ అంటే విచిత్రంగా. వదులు ప్లీజ్, వదులు 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 ప్లీజ్. చెప్తా ప్లీజ్ వదులు వదులు. ఇది ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఆయిల్ తీసిన ఆల్మండ్ లాగా నా జోలికి రాకుండానే నన్ను దొంగిలించి వదిలేసావు కదే. ఆల్మండ్ ఏంటి? నిన్ను దొంగిలించడం ఏంటి? అర్థం కాలేదా? నా వాలెట్ నుండి నోట్స్ తీసి అందులోంచి థ్రెడ్స్ తీసేస్తే అవి పనికి రాకుండా పోయాయి. టైం బాగుంది కాబట్టి క్రెడిట్ కార్డు నా క్యారెక్టర్ కాపాడింది తెలుసా? ఇది నా హాబీ అంతే. నోట్స్లోని సిల్వర్ థ్రెడ్స్ లాగినట్టు నాకు తెలియకుండా నా మనసును కూడా యమ సీక్రెట్గా లాగేసావు కదే. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను. కావాలంటే నీ డబ్బులు కూడా నీకు తిరిగి ఇచ్చేస్తాను. నేను డబ్బులంటే తిరిగి ఇచ్చేస్తావు, మరి అది కూడా ఇచ్చేస్తావా? ఏంటది? మనసు. మనసా? ఇదేంటి మనసు అంటున్నాడు? అవును, నీకో సీక్రెట్ చెప్పనా? నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు నన్ను లవ్ చేయాలి. నువ్వెవరో నాకు తెలియదు, నీ పేరు తెలియదు. నిన్నెందుకు ప్రేమించాలి నేను? ప్రేమించుకోవడానికి పేరు తెలుసుకోవడం, పెళ్లి చేసుకోవడానికి గోత్రం తెలుసుకోవడం అవసరం లేదు. మనసు మనసు కలిస్తే చాలు. సరేలే, పేరు తెలుసుకోవడంలో తప్పులేదు. నా పేరు అన్వేష్, మరి నీ పేరు? వినీక్షి. వినీక్ష? వినీక్ష 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 కాదు, వినీక్షి. ఏ బాలేదా? బాగుంది, కానీ నేను మాత్రం నిన్ను విన్నీ అనే పిలుస్తాను. సరే, నేను నీకు ఒకటి ఇస్తాను. అది నచ్చితే ఓకే, లేకుంటే వదిలే. ఏంటది? ఇదే. అమ్మాయి ఫీల్ అయ్యేలోపు సారీ చెప్పారా? చెప్పారా? సారీ చెప్పే. సినిమాల్లో టీవీలో చూసి ఎంగిలి ఎలా పెట్టుకుంటారో అని అనుకునేదాన్ని, కానీ ఇంత టేస్ట్గా ఉంటుందని మాత్రం అనుకోలేదు. అవునా? అది క్యాజువల్గా పెడితేనే నీకు అంత టేస్ట్గా ఉందంటే అదే ఇద్దరం కలిసి పెట్టుకుంటే ఇంకెంత టేస్ట్గా ఉంటుందో.
లిల్లీ పువ్వుల దరికొస్తా లిప్పు లిప్పుతో జత చేస్తా లిల్లీ పువ్వుల దరికొస్తా లిప్పు లిప్పుతో జత చేస్తా అల్లి బిల్లిగా అల్లుకుంటా వెన్నెముద్దలే ఇచ్చుకుంటా కంటి పాపనై నీ కన్నులలో గుండె చప్పుడై నీ ఊహలలో నిలుచుంటా లిల్లీ పువ్వుల దరికొస్తా లిప్పు లిప్పుతో జత చేస్తా మనసు తీర తీస్తున్నా తొలిగా నిన్ను చూస్తున్నా మనసు తీర తీస్తున్నా తొలిగా నిన్ను చూస్తున్నా చెలిమి తుది తీరంలో చెలియనే నిలుచున్నా వెంట నడి చూస్తున్నా నీడ నీకవుతున్నా వాన నీవై నా పైకి వస్తే నేల నీరై ఒకటవనా కంటి పాపనై నీ కన్నులలో గుండె చప్పుడై నీ ఊహలలో నిలుచుంటా లిల్లీ పూల దరికొస్తా లిప్పు లిప్పుతో జత చేస్తా వలపు వల వేస్తున్నా మదిని శృతి చేస్తున్నా వలపు వల వేస్తున్నా మదిని శృతి చేస్తున్నా చిలిపి కల కంటున్నా కలలో నిన్ను చూస్తున్నా జాబిలిని వస్తున్నా వెన్నెలను తెస్తున్నా అందమంతా నీలోనే చూసా దిష్టి చుక్కే నేనవనా కంటి పాపనై నీ కన్నులలో గుండె చప్పుడై నీ ఊహలలో నిలుచుంటా లిల్లీ పువ్వుల దరికొస్తా లిప్పు లిప్పుతో జత చేస్తా అల్లి బిల్లిగా అల్లుకుంటా వెన్నెముద్దలే ఇచ్చుకుంటా కంటి పాపనై నీ కన్నులలో గుండె చప్పుడై నీ ఊహలలో నిలుచుంటా లిల్లీ పువ్వుల దరికొస్తా లిప్పు లిప్పుతో జత చేస్తా నన్ను వదిలిపెట్టు, నన్ను వెళ్ళాలి ఎక్కడికి వెళ్తావు? కాలేజ్కి. నేను డ్రాప్ చేస్తాను పద. వద్దు, నేనే వెళ్తాను. పర్లేదు, నేను డ్రాప్ చేస్తాను, ఉండు. ఏంటి ఇలా జరిగిపోయింది? ఏడీడు కాలేజ్ వచ్చింది. అయినా నీకు అదేం అలవాటే, ఎవరైనా డబ్బులు దోచేస్తారు, నువ్వేంటి డబ్బుల్లో దారాలు దోచేస్తున్నావు? సరే ఏదో ఒకలే, నేను నీకు సాయంత్రం ఫోన్ చేస్తాను. ఏంటిది? ఇది సెల్ ఫోనా? చంద్రముఖి గది తాళానికి కట్టిన మంత్రతాయితిలో ఉంది. నేనేం అంబానీ కూతుర్ని కాదు, కాస్ట్లీ ఫోన్ యూజ్ చేయడానికి. కాస్ట్లీ ఫోన్లు వాడాలంటే అంబానీ కూతురుగానే పుట్టనవసరం లేదు, కామన్ మ్యాన్ కూతురైనా సరిపోతుంది. ఏంటి అంతలా చూస్తున్నావు? వెళ్ళాలనిపించట్లేదు విని.
అయితే సాయంత్రం వరకు ఇక్కడే ఉండు. నువ్వు ఉండమంటే ఎప్పటి వరకైనా ఇక్కడే ఉంటా. నీ ఇష్టం. నేను వెళ్ళాలి. బాయ్. ఏంటండి డబ్బులు ఇక్కడ పెట్టారు? ఇందాక షాప్కి వెళ్తే అవి చెల్లవన్నారు, అందుకే అక్కడ పెట్టే. చెల్లవా? అవి ఎందుకు చెల్లవో నాకు తెలుసు. ఏం తెలుసు నాన్న? ఏంట్రా చూస్తున్నా? ఒక్క నిమిషం. మీరు తనకిచ్చే డబ్బుల్లోంచి నాకిచ్చే డబ్బుల్లోంచి సిల్వర్ థ్రెడ్స్ లాగి అక్కిలా దాచుకుంటుంది నాన్న. ఇదే అనవటమ్మా నీకు. ఎవరైనా పుస్తకాల్లో నెమలికలు పెట్టుకుంటారు గాని దీనిలా సిల్వర్ థ్రెడ్స్ పెట్టుకుంటారా నాన్న? రేపు అక్క కలెక్టర్ అయ్యాక ఆ డబ్బులన్నీ నీకే ఇస్తుంది లేదా? ఇచ్చేది నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకోకుండా ఉంటే చాలు. ఇది ఏం చేస్తుంది? హలో. హాయ్ విన్నీ, ఏం చేస్తున్నావు? బుక్ చదువుతున్నాను. ఇప్పుడు నిన్ను అర్జెంటుగా కలవాలి. ఇప్పుడా? అవును, ఇప్పుడే. ఇప్పుడొద్దు, మా ఇంట్లో అమ్మ నాన్న కూడా లేరు. అవునా? మరీ మంచిది. ఏంటి? నిన్ను చూడాలని మనసు బాగా కలవరపడుతుంది విన్నీ. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? ప్లీజ్ విన్నీ, ఒక్కసారి, ఒక్కసారి విన్నీ, ప్లీజ్ ప్లీజ్ విన్నీ, ఒక్కసారి నీ కళ్ళు చూసి వెళ్ళిపోతా. కళ్ళా? వీటేంటి కళ్ళు అంటున్నాడు, చూసి వెళ్ళిపోతా అంటున్నాడు. అవును అవును, నమ్మవే, కళ్ళే చూసి వెళ్ళిపోతాను. సరే, మరి త్వరగా వెళ్ళిపోవాలి. అలాగే విని, త్వరగా రా. ఒక్క నిమిషంలో అక్కడ ఉంటా. ఏంటి బాబు అంత స్పీడ్? స్లోగా రా. హలో మేడం, నీకో విషయం చెప్పనా? ఏంటి? యుద్ధానికి వెళ్ళే వీరుడు, ప్రేమ కోసం వెళ్ళే యువకుడు ఒక్కటే, వారిద్దరి ధ్యేయం సాధించడం. నీకు చాలా తెలుసే. తొందరగా వెళ్ళిపోవాలి మరి. సరే సరే. విని, ఎక్కడా? నీ ఎదురుగా పెద్ద బాక్స్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. దాంట్లో చూడు, నా కళ్ళు కనిపిస్తాయి. ఏంటేంటి? నువ్వేగా నా కళ్ళు చూసి వెళ్ళిపోతాను అన్నావు. అయితే మాత్రం ఇంటికి వచ్చిన వాళ్ళకి కళ్ళే చూపిస్తావా? ఇది మరీ అన్యాయం తెలుసా? అయినా ఇన్ని తెలివితే అట్లా. కేవలం కళ్ళే అని కలవరపడ్డావుగా, ఇంకా వెళ్ళు. దగ్గరకు వస్తే అరుస్తా. నేను అరుస్తా. నువ్వెందుకు అరుస్తావు? మరి నువ్వెందుకు అరుస్తావు? దగ్గరకు వస్తున్నావుగా, అందుకు. అయినా ఇంతకీ ఇది ఎలా సెట్ చేసావు? ఏముంది, నువ్వు కళ్ళనే ప్రేమిస్తున్నావుగా. అప్పుడు అనుకోకుండా అలా జరిగిపోయింది. ఏమీ అనుకోకే. ఎప్పుడు? ఏం జరిగింది అసలు? అదే ఉదయం మన ఇద్దరం ముద్దు పెట్టుకున్నాం కదా. అవును, దాని గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు? మళ్ళీ దగ్గరకు వస్తున్నావు. నాకు భయంగా ఉంది. రావద్దు, వద్దు, రావద్దు. భయమా? అవును, నేనున్నానుగా. ru 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 ru
నన్ను ఫోన్ చేసి డిస్టర్బ్ చేసి ఇలా చేస్తావా? అన్ని పెళ్ళైన తర్వాతే ఏం కాదులే, నో ప్రాబ్లం. నేనేం కావాలని చేయలేదురా, ప్లీజ్ ఐమ్ సారీ. విన్నీ, 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 మా అమ్మ నాన్న వచ్చారు, నువ్వు వెళ్ళిపో ప్లీజ్. వెళ్ళు. విన్నీ, వస్తున్నానమ్మా. ఏం చేస్తున్నావు ఎంతసేపు తలుపు తీయకుండా? నాకు వినిపించలేదు. అన్వేష్, విని, ఎనీ ప్రాబ్లం? మా అమ్మ వాళ్ళు వచ్చారు, నీకు తర్వాత కాల్ చేస్తాను. సరే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ రా కృష్ణ. హాయ్ రా, ఏంటి మంచి కూల్గా ఉన్నావు? మంచి యాపిల్ ఐఫోన్ కావాలరా. యాపిల్ ఐఫోనా? అయినా యాపిల్ ఐఫోన్ కొనడానికి మనది ఏమైనా సిటీనా? కనీసం టౌన్ కూడా కాదు కదరా. శాంసంగ్ లో ఈ మోడల్ ఉంది చూడు. త్వరగా ప్యాక్ చేయి. ఇంకెంతసేపు రా? ఉండరా, వెళ్ళొచ్చులే. త్వరగా ప్యాక్ చేయి. ఏంట్రా మొబైల్ ప్యాక్ చేయడానికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసినందుకు బిల్డప్ ఇస్తున్నావు? ఉండరా, ఏం చేయాలి చెప్పు. తొందరగా కానీరా. ఆగమన్నానా? ఓకేరా. రేయ్, ఆగమన్నానుగా. నీకేంట్రా, నీలాగే బాగా బలిసిన కోడి అలారం పెట్టుకుని మరీ కూసిందంట. నువ్వు నీ పథకం తగలడా. హాయ్ రా. హాయ్ రా. ఈ కవర్ ఏంట్రా? ఏం లేదులేరా. వావ్, శాంసంగ్ ఫోన్ చాలా బాగుందిరా. ఎవరి కోసం? ఫ్రెండ్కి లేరా. ఫ్రెండా? ఎవర్రా ఫ్రెండ్? అయినా నాకు తెలవకుండా మనోళ్ళు ఎవర్రా నీ ఫ్రెండ్? ఫోన్ గిఫ్ట్ ఇచ్చేంత ఫ్రెండ్షిప్ ఎవరితో ఉందిరా నీకు? నీ అనుమానంతో నన్ను వేధించకురా బాబు. నిజంగా ఫ్రెండ్కే. ఇంతకీ గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? ఫోన్ గిఫ్ట్ ఇస్తున్నావంటే గర్ల్ ఫ్రెండ్ అయ్యి ఉంటుందిలే. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? చెప్పాలంటావా? చెప్పరా ప్లీజ్. గర్ల్ ఫ్రెండేరా. ఇంతకీ మనూర్లో ఎవర్రా అమ్మాయి? మనూరు అమ్మాయి కాదు, పక్కూరు అమ్మాయి. పేరు వినీక్షి. నువ్వు లేదురా, పక్కూరు అమ్మాయిని లైన్లో పెట్టావంటే నాకు వరద గోదావరిలో ఇదుకుంటూ ఒడ్డుకు చేరినంత ఆనందంగా ఉంది. కానీ నేను నా సుడిగాలిలా తిరిగి తిరిగి అలసిపోతున్నా తప్పితే ఒక్క అమ్మాయిని లైన్లో పెట్టా. అవునా? ఈ రోజుల్లో కూడా సుస్వాగతం సినిమాలో హీరోలా సంవత్సరాల తరబడి అమ్మాయిల చుట్టూ తిరగడం ఏంట్రా? ఇలాగైతే మా మామలాగా నీకు మిగిలేది పాలకాయనే. పాలకాయనా? అదేంటి? నీలాగే నాకు ఓ మామ ఉన్నాడు. వాడు 2 ఏళ్ళు ఒక అమ్మాయికి సీరియస్గా లైన్ వేశాడు. అన్ని రోజులైనా వాళ్ళిద్దరూ ఉలుకు పలుకు లేకుండా కళ్ళతోనే మాట్లాడుకునేవారు. ఇంట్లో ఆమెతో మాట్లాడడం కుదరక ఏ పాలవాడితోనో పేపర్ వాడితోనో లవ్ లెటర్ పంపేవాడు. కానీ ఆ అమ్మాయికి చెప్పే ధైర్యం లేక చివరికి ఆ అమ్మాయి ధైర్యం చేయడంతో ఇద్దరు కలిసి లేచిపోయారు. నీలాగే అతను కూడా లక్కీ అన్నమాట. వాడు లక్కీ ఏంట్రా బాబు? అమావాస్య నాడు అండర్వేర్ వేసుకోకుండా తిరిగే రకం వాడు. ఏంట్రా నీ ఫ్లాష్ బ్యాక్ లో నా స్టోరీ చెప్తున్నావు? రా, అదేంటి ఇద్దరూ లేచిపోయారన్నావు కదా? ఆ అమ్మాయి లేచిపోయింది మావాడితో కాదు, పాలు పోసేవాడితో. వాడు వెళ్తూ వెళ్తూ పాలకాయను వదిలేసి వెళ్ళాడు. చివరికి పాలకాయను చేతిలో పట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాడు. అరే, అమ్మాయికి కావాల్సింది అందగాడు కాదురా,
అందుబాటులో ఉండేవాడు. మరి ఇప్పుడు మీ మావ పరిస్థితి ఏంట్రా? ముందు చూపు లేకపోవడంతో 35 ఏళ్ళు వచ్చిన పెళ్ళవక పిచ్చోడ్లా తిరుగుతున్నాడు. ముదిరిన బెండకాయలా మిగిలిపోయాడు. సరే పద. బండికి చెప్తాను. ఏం పర్వాలేదు. ఏంటి రోజు స్పెషల్? మేడం బాగా మెరిసిపోతున్నారు. ఈ రోజు అక్షయ తృతీయ, అందుకే గుడికొచ్చి మొక్కుకున్నాను. ఏమని? అందరూ బాగుండాలని. ఓ, ఈ ఒక్కరోజు బాగుంటే చాలా? అదేం కాదు బాబు, సంవత్సరం మొత్తం బాగుండాలని. అవును, అక్షయ తృతీయ రోజు బంగారం కొంటారంట కదా, అందుకే నిన్ను చూసి ఒక 50 కేజీలు బంగారం కొందామని వచ్చాను. అబచ్చా, ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. గుడ్ న్యూసా? గుడ్ న్యూస్ అయితే గుడి దగ్గరే చెప్పేవాడివి. నిజంగా నువ్వేదో బ్యాడ్ న్యూస్ చెప్తావు. అదేం కాదు, నేను ఇచ్చేదాన్ని చూస్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. ఏంటి ఇక్కడ ఆపావు? ఆగు, చెప్తా. ఫోన్ చాలా బాగుంది. ఎవరిది? నీకే విని. నాకా? నీ చేతిలో ఇది ఇంకా బాగుంటుంది. ఇంత కాస్ట్లీ ఫోన్ నాకు అవసరం లేదు, నాకొద్దు ప్లీజ్. ఏ విని, ఏంటి నువ్వు? నేను ఇంత కష్టపడి నీ కోసం తెస్తే వద్దంటున్నావు. ప్రతి దానికి ఎందుకలా ఫీల్ అవుతావు? నీ కోసం పుట్టిన అన్వేషణి, అర్థం చేసుకో విని, తీసుకో ప్లీజ్. నాకొద్దు, వెళ్ళిపోదాం పదా. అయినా దీన్ని ఎలా వాడాలో కూడా నాకు తెలియదు. అయ్యో, నేను చెప్తాను కదా విని. ఇదిగో, ఇది బ్లూటూత్, ఇవి గేమ్స్, ఇది ఇన్బాక్స్ అన్నమాట, ఇది వైఫై అన్నమాట. ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకో. ఇవన్నీ కాంటాక్ట్స్ అన్నమాట. అన్నట్టు నీకు గుడ్ న్యూస్ చెప్పడం మర్చిపోయాను. నాకు హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. ఏంటి, హైదరాబాద్ లోనా? ఇంతకీ మీదే ఊరు? మీ పక్కూరే. అవునా? మరెప్పుడు జాయినింగ్? ఈ వారమే. ఇదంతా నిన్ను కలిసాకే. నిన్ను, అమ్మని, తమ్ముణ్ణి బాగా చూసుకుంటా. కలెక్టర్ అన్నమాట. నాకొద్దు, ఇది లవ్వే కాదు. ఏమైంది విని? వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? దీనికోసమేనా ప్రేమ? అంత నటన? ఏంటి ప్రేమ నటన? అవన్నీ నాకు తెలీదు. ముందుక్కడి నుంచి వెళ్దాం పద. ఏమైంది నీకు? ఇప్పటివరకు బానే ఉన్నావు కదా. నా దగ్గరికి రావద్దు, నాకేం చెప్పకు. ఇలా చేయడం నాకు ఇష్టం లేదు. గిఫ్ట్లతో నన్ను నమ్మించద్దు. ఏంటి నిన్నేదో మోసం చేసినట్టు మాట్లాడుతున్నావు? నేను లవ్ చేశాను, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఇదే నాకు వద్దు అనుకుంటున్నాను. అయినా ఒక అమ్మాయిని మీరు వల్లోకి లాక్కోవడానికి పాదాల నుండి తల వరకు వర్ణిస్తూ ఎన్నో లవ్ లెటర్స్ రాస్తారు, లిఫ్ట్లు ఇస్తారు, గిఫ్ట్లు ఇస్తారు. అందరితో నన్ను పోలుస్తున్నావా? నువ్వు చేసేది అలాగే ఉంది. అంటే ఈ ఫోన్ నీకు అందుకే ఇచ్చాను అనుకుంటున్నావా? అయినా ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు ఎంత ప్రేమించావో నేను అంతే ప్రేమించాను. నిన్ను ప్రేమించానని తీసుకెళ్లి నీకు పాలరాతి గుడి కట్టించి అందులో నిన్ను కూర్చోబెట్టి అభిషేకాలు చేయించమంటావా? ఆ తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని నిన్ను ఆశీర్వదించమని నీ దగ్గరకు వచ్చి ఇద్దరం పూజలు చేయమంటావా? ఇది మానవ నైజం. ఇక్కడ పూజలు కుదరవు. అయినా నేను కొత్తగా ఏం చేయట్లేదే, అందరు ప్రేమికుల్లాగానే చేస్తున్నాను. అవన్నీ నాకు తెలియదు. నాకు ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉండవు. అయినా నా గోల్ వేరు.
మనం కలిసిన ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. ఒక పక్క నా జీవితం నాశనం అయిపోతుందేమో అనిపిస్తుంది. ప్లీజ్ దయచేసి నన్ను వదిలే. నిజంగా వెళ్ళమంటావా? అయితే వెళ్తున్నా. అన్నీ అయిపోయాక ఎన్నైనా చెప్తారు మీ అబ్బాయిలు. ఇదే ఇదే నిజంగా మీ మగాళ్ళు ఎంత ప్లాన్ చేస్తారా? నిజంగా ఒక ఫ్రెంచ్ కట్టే ఇంజనీర్ కూడా ఇన్ని ప్లాన్ లేడేమో. అలా ఉంటాయి మీ ప్లాన్స్. ఈ ప్లాన్స్ అన్ని దానికోసమని తెలిస్తే చచ్చిపోవాలనిపిస్తుందిరా మా అబ్బాయిలకి. నేను చేయాలనుకుంటే అది డబ్బులకు కూడా దొరుకుతుంది. అబ్బబ్బా ఏం చెప్పావే? అసలు నాకు తెలియక అడుగుతాను. ఇద్దరు లవర్స్ కలిసి రొమాన్స్ చేసుకుంటారా, రేప్ చేసుకుంటారా? ఏంటేంటి నేను ఒక్కడనే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు? మీ అమ్మాయిలకి బాగా అలవాటైపోయింది. ఇదేనా నన్ను అర్థం చేసుకుంది? నువ్వు అర్థం చేసుకోలేదని నాకు అర్థమైంది. నువ్వెన్ని చెప్పినా నేను వినను. అయినా నిన్ను అడుగుతాను చెప్పు. మన ఇద్దరం కలిసి చేసాం, ఓకే, అది తప్పే. అలా జరిగిన ప్రతిసారి ఏ ఒక్క క్షణం కూడా ఎంజాయ్ చేయలేదా? నేనొక్కడే ఎంజాయ్ చేశానా? ఒక్కసారి ఆలోచించు, నువ్వు ఎంజాయ్ చేసావా లేదు? నీకు బాగా అలవాటైపోయింది. మోసపోయావు, శీలం పోయింది, న్యాయం చేయండి అని రోడ్లకు ఎక్కాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కలిసి ఏం చేసినా అందులో ఇద్దరికి బాగా ఉంటుంది. ఒరే ఒరే ఒరే, పెళ్లికి ముందే అన్ని చేసేస్తే పెళ్ళాక ఏం చేస్తారా మీరు? గుడ్ బై. ఏ విని, అన్నీ అయిపోయాక బ్రేకప్ ఏంటే? ఏంట్రా ఆ అమ్మాయి గిఫ్ట్ ఇచ్చావా? లేదురా. ఏ? బ్రేకప్ చెప్పిందిరా. బ్రేకప్ చెప్పిందా? అవునరా, నాకు హైదరాబాద్లో జాబ్ వచ్చిందిరా. నేను వెంటనే వెళ్ళాలి. పద. నామది తప్పించిపోతోంది, నేనిక సహించలేనంది. నువ్వే ప్రపంచమంటోంది, నువ్వు లేకనే లేనంటోంది. ఇదిగో వస్తున్నాదంటూ మనసే అల్లరి చేస్తుంది. ఇదిగో వస్తున్నాదంటూ మనసే ఉరకలు వేస్తుంది. దారిన చూస్తున్నా, నేనెదురే చూస్తున్నా. ప్రతిరోజు కలలే కంటున్నా, నీ మాటలు వింటున్నా. నువ్వొచ్చే దారిన చూస్తున్నా, నేనెదురే చూస్తున్నా. ప్రతిరోజు కలలే కంటున్నా, నీ మాటలు వింటున్నా. నా కనులలో నీ రూపం కదిలేనే కదిలేనే, నా మనసులో నీ ధ్యానం మెదిలనే మెదిలనే. ఒకరంటే ఒకరికి ఇష్టం కానీ అలవడానికుందో సమయం. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదురా. ఆ అమ్మాయి నిన్ను అపార్థం చేసుకుంది. నువ్వు వదిలేస్తానని అమ్మాయికి చెప్పలేదు కదా. ఆమె నిన్ను నమ్మలేదు. నమ్మటం కాదురా, నాపై నమ్మకం పెట్టుకోలేదు. చాలా రోజులు ఆమెకు చాలాసార్లు కాల్ చేశాను, కలవట్లేదు. తన గొంతు విని కొన్ని సంవత్సరాలు అవుతుందిరా. రేయ్, ఇప్పటి వరకు చాలా లవ్ స్టోరీలు చూసాము, విన్నాము. కానీ ఫస్ట్ టైం ఒకరిపైన ఒకరికి నమ్మకం లేకుండా విడిపోయారు. కానీ ఇదంతా వింటే ఇది నమ్మకం కాదురా, డౌట్. మీ ఇద్దరి మధ్యలో ఉన్న చిన్న గ్యాప్. కానీ
ఆమె రాసిన లెటర్లు నీకే దొరికే చూడు. నిజంగా నీ లవ్ స్టోరీకి హైట్స్ ఆఫ్ రా. ఇప్పటిదాకా నువ్వు ఒక్కడవే ఎతికావు, ఇక నుంచి మనం ఇద్దరం ఎత్తుకుదాం. పదరా. రే మావా, రాత్రి నుంచి తిప్పుతున్నావు, ఎంత తాగినా దాహం తీరట్లేదు. ఒక కొబ్బరి బొండ ఇప్పిరా. ఏంట్రా ఈ కర్మ. ఆ అమ్మాయి తెలిసేదాకా ఓ టెన్షను, తెలిసిన తర్వాత ఇంకో టెన్షను. అసలు ఈ టెన్షన్కి విరుగుడు లేదా? టెన్షన్గా ఉండడమే దానికి విరుగుడు. అబ్బో, వినీక్షి. వినీక్షియా? ఎక్కడ్రా? ఎక్కడా? వినీక్షి! వినీక్షి! ఎవడు వీడు? నా ఫ్రెండ్ని పిలుస్తున్నాడు. ఇక్కడ చూసానే. ఏ బాస్, నువ్వేంటి ఇక్కడ? వినీక్షి. నీకు వినీక్షి తెలుసా? నీ పేరు? అన్వేష్. అన్వేష్ అంటే నువ్వేనా? సారీ బాస్, కొంచెం తాగున్నాను. ఏంటి, నా ఫ్రెండ్ జీవితం నాశనం అవడానికి కారణం నువ్వేనా? ఆ అన్వేష్ నువ్వేనా? మేము తాగే ఉన్నాం, తాగినంత మాత్రం కొట్టేస్తావా? ఆడవాళ్ళు తాగితే కొట్టొచ్చు అని కొత్త చట్టం ఏమైనా పెట్టారా నాకు తెలియకుండా? వీడెవడు? మా మావయ్య. నీకు వినీక్షి తెలుసా? తెలుసు. నీ వల్లే, కేవలం నీ వల్లే తను ఇలా అయిపోయింది. జీవితం మీద విరక్తి పుట్టి చావుకి దగ్గరై క్షణ క్షణం మందుతోనే గడుపుతుంది. ఈ పాపమంతా నీదే. ప్లీజ్ నా మాట అర్థం చేసుకో. నువ్వేం చెప్పినా నేను వినను. ఒక ఆడపిల్ల జీవితాన్ని సర్వనాశనం చేశావు. ఐఏఎస్ అవుదామని కలగన్న వినిక్షి ప్రతి క్షణం ఆయుష్ తీసేసుకుంటుంది. ఎప్పుడూ అన్వేష్ గురించి చెప్తూ ఉండేది. అది చచ్చిపోయే వరకు నువ్వు నాకు కనిపించవేమో అనుకున్నాను, కానీ కనిపించవు. మాయ మాటలు చెప్పి అమ్మాయిని మోసం చేశావు. ఆ తర్వాత అమ్మాయి పరిస్థితి ఏంటో ఒక్క నిమిషమైనా ఆలోచించావా? అవును, నీకు ఆలోచించడానికి టైం ఉండదు, కలవడానికి టైం దొరకదు. నీ మీద ఎన్ని ఆశలు పెంచుకుంది, అది ఇక్కడికి వచ్చి ఎన్ని బాధలు అనుభవించిందో నీకు తెలుసా? కేవలం నీ జ్ఞాపకాలు మర్చిపోవడానికి అది మందుకు బానిసైంది. ప్రేమ పెళ్లి అని ఎంతమంది వచ్చినా అన్వేష్ లేని లోకం నాకు అనంత లోకమే అంది. అది ప్రేమంటే. ప్లీజ్ ఇంక చాలా ఆపండి. వినీక్షి కోసం ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నానో తెలుసా మీకు? ఇదిగో తను రాసిన లెటర్ నాకే దొరికింది. ముందు ఎవరో అనుకున్నాను, తర్వాత వినీక్షి అని తెలుసుకున్నాను. ఏంటి, నువ్వు వెతుకుతున్నావా? అవును, తను రాసిన సూసైడ్ లెటర్ పట్టుకొని. సూసైడ్ లెటరా? అది నాకు తెలియకుండా ఇంట్లో సూసైడ్ లెటర్ రాసిందా? Oh my God! ఎప్పుడు రాసింది? అసలు నీకెక్కడ దొరికింది? చాలా రోజులైంది. ఆ రోజు నువ్వు కనిపించావే, అప్పుడు కూడా నేను ఆమెనే వెతుకుతున్నాను. అప్పటి నుండి తన కోసం వెతకడమే సరిపోతుంది. ప్లీజ్, ఆమె లేకుండా నేను బ్రతకలేను. ప్లీజ్, ఆమె లేకుండా నేను ఉండలేను. వినీక్ష ఎక్కడుందో నాకు చూపించు. ఎక్కడుందో తీసుకెళ్ళు. నువ్వు ఇంకా వినీక్షని ప్రేమిస్తున్నావా? అసలు నేను ఆమెను మర్చిపోయింది ఎప్పుడు? ప్రతి క్షణం ఆమె కళ్ళతోనే ఉన్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. కనీసం ఎప్పటికైనా ఆమె కనిపిస్తుందేమోనని ఎదురు చూస్తున్నాను. అవునా? మరి నువ్వు వినీక్షని మోసం చేయలేదా? ప్రాణంగా ప్రేమించిన వినీక్షని నేనెందుకు మోసం చేస్తాను? అయినా వినీక్షి ఇలా తాగుడికి బానిసవడం ఏంటి? నా చేతులారా నేనే చేస్తున్నాను. ఆమెను ఇలా తయారు చేశాను. ఊరుకుండి. చూసావా, మీ ఇద్దరి మధ్య చిన్న గ్యాప్ ఎంత ఆఘాతాన్ని సృష్టించిందో తెలుసా? నువ్వు అక్కడి నుంచి వచ్చాక ఎంత కథ జరిగిందో తెలుసా? ఏయ్ విని, నీకో విషయం తెలుసా? మన బాటనీ లెక్చరర్కి క్లాస్లో కవితకి చాలా కెమిస్ట్రీ జరుగుతుందంట. అవునా? వాళ్ళిద్దరు చాలా అమాయకుల్లా కనిపిస్తారు. అమాయకుల్లా కనిపించే వాళ్ళేనే కొంప ముంచేది. ఈ రోజంతా మూడిగా ఉన్నావంటే నిన్నెప్పుడు అలా చూడలేదు. ఏదైనా ప్రాబ్లమా? అమ్మాయిని ప్రాబ్లమా అని అడగకూడదు, ఏదైనా విశేషమా అని అడగాలి. విశేషాలు జరగకుండా విశేషాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది విశేషమే కదే. ఇలాంటప్పుడే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. కేర్ఫుల్ గా కాదే, కేర్ ఫ్రీగా ఉండాలి. రావే. మీరు వెళ్ళండి, మా నాన్న వస్తారు. నాకు ఉదయం నుంచి చాలా నీరసంగా ఉంది. బాయ్ బాయ్. అవునా? సర్లే, జాగ్రత్త. బాయ్. బ్రేకప్ చెప్పి తప్పు చేశానా? ఒక్కసారి రారా.
వినీ వినీ ఏంటమ్మా ఏంటమ్మా వచ్చి గంట అవుతోంది ఏం తినలేదు తాగలేదు కనీసం ఫ్రెష్ కూడా అవలేదు మజ్జి తీసుకురానా మజ్జి తాగుతావా ఉండు మజ్జి తీసుకొస్తాను హలో అన్వేష్. అన్వేష్ ఎవరే? క్లాస్మేటే, జస్ట్ ఫ్రెండ్ అంతే. నీ ఆతృత నేను గమనించాని, నాకు తెలిసిపోయిందిలే, నువ్వు ప్రేమలో పడిపోయావు. ఇంతకీ ఈ నంబర్ ఏంటి? ఇది నా నంబరే, కొత్తగా తీసుకున్నాను. నీలో చాలా మార్పు వచ్చిందే విని, ఇంతకు ముందులా హుషారుగా మాట్లాడట్లేదు. సర్లే, నువ్వేదో కాల్ గురించి వెయిట్ చేస్తున్నట్టున్నావు. ఆ కాల్ మాట్లాడాక నాకు కాల్ చెయ్యి. బాయ్. అమ్మా ఈ మజ్జి తాగు. వద్దమ్మా. ఏంటొద్దమ్మా, వచ్చి గంట అవుతోంది, నీరసంగా ఉన్నావు. ఏంటి అక్కడ పెట్టేస్తున్నావు? ఏమైందా నీకు? ఏమైందిరా? అయ్యయ్యో, ఒళ్ళంతా వేడిగా ఉంది. అయ్యో, ఏమైందమ్మా? నన్ను క్షమించమ్మా. వాంతొస్తే ఎవరైనా ఏడుస్తారా? నేను తప్పు చేశానమ్మా, మిమ్మల్ని మోసం చేశానమ్మా. నేను ఇంట్లో ఉండే అర్హత కోల్పోయాను. ఏమైందమ్మా? నేను తప్పు చేశానమ్మా, నేను పాపిస్తున్నాను, మిమ్మల్ని మోసం చేశాను. మీరు నన్ను బాగా చదివించారు, నేను అవన్నీ మర్చిపోయి ప్రేమలో పడి ఇప్పుడు తల్లిని కాబోతున్నాను. నువ్వు తప్పు చేసావా? ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే మేమెలా బతికేది? మేం బతకమే. చాలా బాగుంది. ప్రేమలో పడి కాల్ చేరమని చెప్తావా ముదరష్టపుదానా? ఇంతకన్నా మాకు కొంచెం విషం ఇచ్చి మేం చనిపోయిన తర్వాత ఈ 4 గోడలకు నీ గోడు నువ్వే చెప్పుకోవాల్సిందే. చిచ్చి, మా పరువు తీసావు కదే, ఇంట్లోనే పడుండు, ఏం చేసుకుని సావుకు. నువ్వు మా కూతురివి కాదు, నీకు మాకు ఏ సంబంధం లేదు. ఇదిగో ఈ మాత్రేసుకుని ఆ దరిద్రాన్ని పోగొట్టుకోవే. నీకే చెప్పేది, నాన్నగారు వచ్చే టైం అవుతుంది. ఆయనకు తెలిస్తే ఇంట్లో 4 శవాలు లేస్తాయి. అమ్మాయి ఈరోజు స్కూల్ నుంచి లేట్గా వస్తా. ఎందుకురా? లెక్కల్లో వీక్గా ఉన్న వాళ్ళకి లెక్కల మాస్టర్ స్పెషల్ క్లాస్ తీసుకుంటా అన్నారు. మన జీవితానికి లెక్కలు కూడానా? లెక్కలు కాదురా, లెక్క తప్పకుండా ఉంటే చాలు. హలో. హలో భావన. హలో, ఏమైంది? నేను అన్వేష్ అనే అతన్ని ప్రేమించాను. ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది. నాకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది అనుకోలేదు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఈ పొజిషన్లో నాకు ఒక్కటే దారి కనిపిస్తుంది. అప్పుడు నువ్వు అడిగేవు కదా నన్ను హైదరాబాద్ రమ్మని, అందుకే నేను కూడా హైదరాబాద్ వచ్చేస్తాను. నువ్వు ఇంకేం చెప్పకు, ఇక్కడికి వచ్చేసి.
కమింగ్. హాయ్ వినీ, ఎన్ని రోజులైంది నేను చూసి. కమ్. ఇంతకు ముందు ఎన్నిసార్లు రమ్మని చెప్పినా ఇప్పుడు అప్పుడని చెప్పి పోస్ట్పోన్ చేసేసావు. ఇప్పుడు నీ అవసరం కాబట్టి ఫోన్ చేసి వచ్చేసావు. అంతేలే, అవసరం ఉన్నప్పుడే ఫ్రెండ్స్ గుర్తొస్తారు. సారీ సారీ, నువ్వు ఫ్రెష్ అయ్యి తిని రిలాక్స్ అవ్వు. నేను పబ్కి వెళ్ళాలి, రెడీ అవుతాను. నువ్వెక్కడికి రెడీ అయ్యావు? నీతో పాటు నేను కూడా వస్తానే. ఏంటి, నువ్వు పబ్కి వస్తావా? కాదే, అన్వేష్ హైటెక్ సిటీ దగ్గర ఎఫెక్స్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తానని చెప్పాడు. కొంచెం నన్ను అక్కడ డ్రాప్ చేస్తే చాలు. ఏంటేంటి, అంత జరిగినా నీకు ఆ పిచ్చి వదలలేదా? సరేనా, హైదరాబాద్ అన్న చూద్దు గాని. దీనే హైటెక్ సిటీ అంటారు. ఈ పక్కనే చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. గుర్తుందిలే. ఇంటర్ డ్రెస్ గుర్తుందిగా. బాయ్. సరే బాయ్. ఈ ఎఫెక్స్ సాఫ్ట్వేర్ కంపెనీ ఎక్కడుందో ఏంటో, ఎవరినైనా అడిగితే చెప్తారుగా. ఎవరిని అడుగుదాం? అన్వేష్, 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 హే అన్వేష్. అన్వేష్, మా క్యాబ్ వెళ్ళిపోయింది. ప్లీజ్ నన్ను మా హాస్టల్ దగ్గర డ్రాప్ చేయవా? థ్యాంక్ యూ అన్వేష్. మేడం, సిగ్నల్లో కనపట్లేదు, వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు, దిగండి. ఏ విని, ఏంటి ఏడుస్తున్నావు? ఏమైంది అలా ఎక్కెక్కి ఏడుస్తున్నావు? ఏం జరిగింది? నిన్న నేను అన్వేష్ని వేరే అమ్మాయితో చూశాను. ఓ అదా, దానికి ఇంత బాధపడి ఏడవాలా? దాని గురించి తర్వాత ఆలోచిద్దాంలే కానీ, ఈ నైట్ కి మా పబ్ లో చాలా పెద్ద పార్టీ ఉంది. చాలా మంది విఐపీస్ ఈ ఫంక్షన్ కి అటెండ్ అవుతున్నారు. నువ్వు కూడా రావే, చాలా సరదాగా ఉంటుంది. ప్లీజ్. ఏంటి ప్రతిదానికి అలా మొహం తిప్పేసుకుంటావు? నేను చెప్పేది వినవే. అలాగే కొంచెం ఈ అట్మాస్ఫియర్ కి నువ్వు కూడా దూరమైనట్టుంటుంది. అవన్నీ నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేవే. కావాలంటే నువ్వు వెళ్ళు. ఏంటి, నేను వదిలి నేను ఎలా వెళ్తాను? అయినా నీకొకటి తెలుసా, ఈ పార్టీకి చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తున్నారు? ఎవరు? ఇంకెవరే, నువ్వే. కానీ నువ్వే రానంటున్నావు. ఇక నేనెందుకు వెళ్ళాలి? సర్లే చెప్పు, ఈవినింగ్ ఏం చేద్దాం? ఏదైనా సినిమాకి వెళ్దామా? అదేంటి,
పార్టీకి వెళ్తానన్నావుగా. నువ్వు రానంటున్నావుగా. ప్లీజ్ భావన, నన్ను వదిలే. నేను రాలేను. నువ్వు వెళ్ళు. నా కోసం నువ్వు ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు. అయినా సరే నేను వెళ్ళను. మీ పబ్బ ఎక్కడన్నావు? నేను చెప్పాను కదా ఈ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ కి నువ్వేనని. Sasha the best. He wants to see your body move. My cousin. Hi guys. Good evening. She is my wife Manaka. Hi. I am so happy to celebrate our pub first anniversary. Let's party to our staff. Get Josh and enjoy. Thank you. నువ్వు ఇక్కడే ఉండు, నేను మా బాస్ వైఫ్ తో మాట్లాడుస్తాను. ఎవరు ఈ అమ్మాయి? ఇక్కడ చూడలేదు. న్యూ లుక్ చాలా న్యాచురల్. Hey, come on, join me. No. You guys carry on. Hey, any problem? తనకి ఇంట్రెస్ట్ లేదంటుందిగా. Leave it. Oh, sorry. No. మేడం, ఇందాక నుంచి మీరేం తీసుకోలేదని భావన మేడం ఈ డ్రింక్ పంపించారు. నా ఫ్రెండ్ లోపలికి వెళ్ళింది. తను ఇక్కడ కూర్చోమంటే కూర్చున్నాను. Hey, it's okay. Carry on. We're gonna make everybody burn the flow. I'm gonna give you some more from dusk till dawn. ప్లీజ్ రా, ఐ లవ్ యూ. ఎరా నీ అయ్యా నీకోసం ఎక్కడనే వెతకలరా? నన్ను మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? మెరుపుల్లో చూశాను, ఉరుముల్లో చూశాను అని చెప్పి చివరికి నన్ను సముద్రంలో తోసేసావు కదరా. నన్ను వదలనురా, చంపేస్తా. ప్రదీప్, అది తను. ఇది నా ఫ్రెండ్. దీని గురించి నాకు తెలుసు, నీ గురించి ఇంకా బాగా తెలుసు. జస్ట్ గెట్ లాస్ట్. విని 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 లే, ఎందుకు తాగవే? విని ఎందుకు తాగావు? విని లే. రాత్రి బాగా తాగింది, హ్యాంగ్ ఓవర్లో ఉన్నట్టుంది. పాపం పడుకునిలే. వాచ్మ్యాన్, ఏంటక్క నాన్న బయటకు వెళ్ళాడు, ఏమైనా కావాలా? పైన అక్కుంది, ఏమైనా కావాలంటే తెచ్చిపెట్టు. సరేకా.
ఓ బీరా బాగా చల్లగా ఉన్నట్టు. అలాగే ఓకే అక్క. అసలు నువ్వు ఇక్కడే ఉంటే ఇంకేం చేస్తావో వెళ్ళిపో, తిరిగి మీ ఇంటికి వెళ్ళిపో. అక్కడుంటే నువ్వు మామూలుగా ఉండలేవని ఇక్కడికి తీసుకొస్తే ఇంకా చెడిపోతున్నావు కదే.
విని ఇంటికి వెళ్ళాలంటే వినిక్షి శవంగానే వెళ్ళాలి. అలాంటి పిచ్చి పనులు చేయాలనుకుంటే రేపటికి వినిక్షి ఉండదు తెలుసా? సర్లే ముందు మజ్జిగ తాగు, కొంచెం రిలీఫ్గా ఉంటుంది. నన్ను మోసం చేసిన వాడు మళ్ళీ మళ్ళీ నాకు గుర్తుకు రాకుండా తాగానే. అంటే ఇలా తాగి తాగి తూలి చికాగా ఉండమని చెప్పిందని మనసు? ఏం చేయనే భావన, చచ్చిపోవాలనుకుంటే ఫ్యామిలీకి చేటు, బతకాలి అనుకుంటే ఈ బాధను భరిస్తూ ఉండలేను. ఇంతకన్నా నాకు ఏ ఆలోచన రాలేదే. నన్ను నేను మర్చిపోయి ఏదో లోకంలో విహరించే ఈ మందులోనే నేను ఎప్పుడూ ఉండాలి. నన్ను వదిలేవే ప్లీజ్. అంతా నీ కర్మ. అలా డ్రింక్కి బానిసై రోజు డ్రింక్ చేస్తుంది. నేనే పక్క నుంచి బాటిల్స్ తెచ్చిపెట్టేదాన్ని. డైలీ తాగడం, నేను తీయడం ఏంటో. దాని పరిస్థితి చూసి అప్పుడప్పుడు నేను కూడా దానికి కంపెనీ ఇచ్చేదాన్ని. టేక్ దిస్. తీసుకోరా. అమ్మయ్యా, ఈడు ఉత్తరాల కథకి ఇప్పుడు ముగిపోతుందన్నమాట. వినీక్షి ఇప్పుడు ఆటోలు ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడు ఇంట్లోనే తాగేది. ఈరోజు మా ఇంట్లో గెస్ట్లు ఉన్నారు, అందుకే తాగడానికి పబ్కి వెళ్ళింది. పబ్బా ఎక్కడది? ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా? ఎన్నాళ్ళయిందో నీ రూపు చూసి, ఎన్నేళ్ళయిందో నీ జాడ తెలిసి, నా మది తప్పించిపోతుంది, నేనిక సహించలేనంది. నువ్వే ప్రపంచమంటోంది, నువ్వు లేకనే లేనంటోంది. ఇదిగో వస్తున్నాడంటూ మనసే అల్లరి చేస్తుంది. ఇదిగో వస్తున్నాడంటూ మనసే ఉరకలు వేస్తుంది. నువ్వొచ్చే దారిన చూస్తున్నా, నేనెదురే చూస్తున్నా. ప్రతిరోజు కలలే కంటున్నా, నీ మాటలు వింటున్నా. నువ్వొచ్చే దారిన చూస్తున్నా, నేనెదురే చూస్తున్నా. ప్రతిరోజు కలలే కంటున్నా, నీ మాటలు వింటున్నా. నా కనులలో నీ రూపం కదిలినే కదిలేనే, నా మనసులో నీ ధ్యానం మిదిలినే మెదిలినే. ఒకరంటే ఒకరికి ఇష్టం కానీ కలవడానికుందో సమయం. ఏమైందండి మేడం? అయ్యో ఆపు. ఏమైందో తెలీదు. హాస్పిటల్ ఉందా? హలో ఏమైందండి మేడం? హలో ఉషా, నీదో నెగిటివ్ బ్లడ్డేనా? తను పబ్లో కూడా లేదు, ఇంటికే వెళ్ళుండొచ్చు. నువ్వేం టెన్షన్ పడకు, అక్కడికే వెళ్ళుంటుంది. నేను ఇంటికి వెళ్ళాక నీకు కాల్ చేస్తాను. నీ నెంబర్ ఇవ్వు. సరే నా నెంబర్ తీసుకో. 9688222222. నాకు మిస్డ్ కాల్ ఇవ్వు. హే అన్వేష్, అన్వేష్! ఏంటి చెప్పు? ఒక అమ్మాయి చాబ్రతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది. తనకి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలన్నారు. ఇది అదే కదా? ఇస్తే ఒక ప్రాణం నిలబెట్టిన వాడు అవుతావు. నేను బ్లడ్ డొనేట్ చేసే మూడ్లో లేను. నన్ను వదిలే ప్లీజ్.
కడుపు నొప్పి అని నా మీద పడింది. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయించా. నిజం అన్వేష్, నేను చెప్పేది నిజం. వాళ్ళేమో వెంటనే బ్లడ్ కావాలంటున్నారు. ప్లీజ్. సరే పద. ఎక్కడమ్మా? ఇంకెక్కడా? ఎక్కడుంటాను? అన్వేష్ ప్రతిసారి నాకు ఒక అమ్మాయి ఉందని చెప్పేనే. ఈ అమ్మాయి ఈ పేషెంట్ వాళ్ళకి ఎవరు? నేనే డాక్టర్. ఆ పేషెంట్కి బ్లడ్ కావాలనుకున్నా. బ్లడ్ చాలా అవసరం. తీరా టెస్ట్లన్నీ చేస్తే లివర్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. వెంటనే ఆపరేషన్ చేసి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. డోనర్ కావాలి. నాది అదే గ్రూప్ డాక్టర్. నేను ఇస్తాను డాక్టర్. నర్స్ టెస్ట్ చేయండి. మేడం అబ్బాయి లివర్ కూడా రెడీ మేడం. ఆపరేషన్కి రెడీ చేయండి. నువ్వు చాలా గ్రేట్. లివర్ ఆపరేషన్ అయిన వెంటనే మళ్ళీ నువ్వు ఈ విషయం తాగుతున్నావంటే నువ్వు చాలా గ్రేట్. లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళెవరూ నీలాగా ఆలోచించుంటారేమో. గిన్నిస్ బుక్ వాళ్ళకి తెలిస్తే నీ పేరు నిమిషాల్లో ఎక్కిచ్చేస్తారు. ఏంటి నువ్వు చేస్తున్న పని? నీకు తెలీదా? రోజు చేసేదేగా. దిస్ ఇస్ గ్లాస్, దిస్ ఇస్ వైన్, బోత్ ఆర్ మిక్స్. అందుకే అడుగుతున్నాను, మత్తుంటే తాగుతున్నావా? అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? అనుకోవడానికి ఏముంది, నా మతి గతి తప్పింది. గతి లేని నా బతుకి. గతులు గతాలు ఇప్పుడు ఎందుకు కానీ చెప్పబెట్టకుండా హాస్పిటల్ నుంచి ఎందుకు వచ్చేసావు? అడిగేది నిన్నే. నాకు అక్కడ ఉండాలనిపించలేదు. హాస్పిటల్లో ఎవరికి ఉండాలనిపించదు, ఖచ్చితంగా పేషెంట్లే ఉంటారు. ఆ అన్వేషణ చూసి ఉండాలనిపించలేదు. నువ్వు వాడు వాడి లవ్వర్ని కలిసి మాట్లాడుతున్నారుగా, అందుకే వచ్చేసా. నువ్వు మళ్ళీ పుట్టావు. ఇప్పటి వరకు తాగి తాగి నీ లివర్ పాడు చేసుకున్నావు. ఇప్పుడు వాడి లివర్ కూడా పాడు చేస్తావా? ఏంటి నువ్వు చెప్పేది? వాడంటే ఎవరు?
ఆపరేషన్ జరిగింది. అది డొనేట్ చేసింది నాకు ఈ లైఫ్ వద్దు. తలుచుకుంటూ ఇన్నాళ్ళు తాగాను, కానీ జీవితాంతం వాడిని తలుచుకుంటూ బతకాలా? వాడి వల్లే నేను ఈ రోజు ఈ స్థితికి వచ్చాను. అంటే నేను ఇక చావలేను, బతకలేను. ఈ రాజీ బతుకు నాకొద్దు. ఏంటి నువ్వు రాజీ పడేది? నీకు తెలుసా, నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది ఎవరో తెలుసా? అన్వేష్ లవర్. వాళ్ళిద్దరూ కలిసే నన్ను మళ్ళీ బతికించారు అంటే నేను భరించలేకపోతున్నాను. నాకు ఈ లైఫ్ వద్దు. ఏంటి సూసైడ్? నీకోసం నీ జ్ఞాపకాలతో నేనున్నాను అంటే నువ్వు నా జ్ఞాపకాలను ఈ రూట్లో తుడిచేసుకున్నావు అనుకుంటావా? చివరికి నీ ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నావు. నీ జ్ఞాపకాలతో తప్పిస్తున్నా నేనేం కావాలి? నీకోసం వెతికి వెతికి జీవోత్సవంలో ఉన్నాను. నేను నీలాగా చావదలుచుకోలేదు, ఒక్క పెగ్గు తాగలేదు. బాధను మర్చిపోవడానికి టెన్షన్ ఫీల్ అయ్యాను. తప్పంతా నాదే అంటావా? ప్లీజ్ నన్ను వదిలేయండి. స్టాప్ ఇట్! అసలు మీరిద్దరు ప్రేమించుకున్నారా? ప్రేమలో అనుమానం రావచ్చు, ఈగోలు రావచ్చు, దానివల్ల విడిపోవచ్చు, కానీ డౌట్ మాత్రం ఉండకూడదు. అసలు ఈ డౌట్ ఉన్న ప్రేమ ప్రేమే కాదు. దాని గురించి నీకు, నీ గురించి దానికి డౌట్. అదే కారణం. అన్వేష్ నిన్ను మోసం చేశాడని నీకు డౌట్. నువ్వేమో అది నేను సరిగ్గా ప్రేమించట్లేదని నీ డౌట్. దానివల్లే మీరిద్దరు ఇంత దూరం వచ్చారు. ఒక్క నిమిషం మీరిద్దరూ అంతా మర్చిపోయి ప్రశాంతంగా ఆలోచించండి. ఒకరిని విడిచి ఒకరు ఉండగలరేమో ఆలోచించండి. అదే ప్రేమ కాకుంటే మీరెప్పటికీ దేవదాసులే. మీనాక్షి, నేనెవరో కూడా నీకు తెలియదు. ముఖం తెలియని ఒక అమ్మాయి సూసైడ్ లెటర్ రాస్తే ఆ అమ్మాయిని కాపాడడానికి ఈడు ఎలా తిరిగాడో నాకు తెలుసు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆ అమ్మాయి ప్రియురాలని చెప్పి తెలిసిన తర్వాత ఎంత వేదన వీడు అనుభవించాడు అది నాకు తెలుసు. అయినా మీది నిజమైన ప్రేమ కాకపోతే ఆ లెటర్స్ అన్ని వీడికే ఎందుకు దొరికాయి? మిమ్మల్ని మళ్ళీ కలపాలని ఆ దేవుడు అలా చేసింది. ఆఖరికి హాస్పిటల్లో నువ్వని తెలియకుండానే నువ్వని తెలిసాక లివరే ఇచ్చేశాడు. ఇదిగో సౌరుదా, ఈ సౌరుదా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి వెంట తిరిగినప్పుడల్లా నీ గురించి ఆలోచించాడు. వెరీ లక్కీ మీనాక్షి. అన్వేష్కి లవర్ ఉందని తెలిసి కూడా నేను చాలా ట్రై చేశాను, కానీ తను నన్ను ఎప్పుడూ ఆ యాంగిల్లో చూడలేదు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉండేవాడు. ఇప్పుడు అర్థమైంది తనేం పోగొట్టుకున్నాడు. అమ్మయ్యా, ఇంకా వీళ్ళ ప్రేమలో ఎటువంటి డౌట్ లేదు. కానీ నాకు వచ్చిన డౌట్, అవునరా అయినా దేవదాస్ మూవ్ అవ్వాలి కదా. ఓహో, నీకు మందలవట్లేదు కదా. ఇది నేను తీసుకెళ్ళిపోతున్నాను. నామది తప్పించిపోతోంది, నేనిక సహించలేనంది. నువ్వే ప్రపంచమంటోంది, నువ్వు లేకనే లేను.
యమున